సంభవం పెట్టింది ఎత్తుకుంటలో పుట్టింది కదా ఇంతేలా అస్మత్పితామహుడు గురువు వృత్తిదేవి శంకరముడు శివసముద్ర గారి గొడవ తప్పకుండా జయించలేదా నాతో చెప్పింది ఏమయ్యా మా వంశములకు మూడు పురుషులు వశిష్ఠుడు దేవవేసి ఊరోజు పుత్రుడు కాడా అతడు పంచమ జాతి కన్యలు శక్తిని ఆ శక్తి చంద్రరాముని పరాశుని ఆ పరాశరుడు పలుబడిచిన మచ్చడు మాతాడు వ్యాసుని ఆ వ్యాసుడు పితామహుడు ఎంపికతో మాతండ్రిని ఎంపికతో మా పిల్లతండ్రి పాండురాజును ధర్మ నిర్మాణుడిని నీచే కీర్తించబడుచున్న ఈ విదుర దేవుని కలలేదా సందర్భావసరములను బట్టి క్షత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులమోడు వ్యర్థవాది అంజులకు ఓహో రాజరికమా అర్హతను నిర్ణయించినది అయినా మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరాజితులై విలుగుంది అంగరాజ్యముడికి ఇప్పుడే ఇతని మూర్తాభిషక్తిని గావించుతున్నాను సోదరా విశ్లేషణ అనేక నవరత్న కిరీటముల వేగమవాతము మామా గాంధార స్వరూపమ సురసురముల వేముండి కుశల సింహము తిప్పింపుడు పూజారుకులారా పుణ్యభాగీరథి నదితో కూడు కళ్యాణ భటులారా మంగళ తూర్యారోగము శిష్యురోగ నిండు పూర్తి మాగతులారా కన్న మహారాజులు కైవారకు భావింపుడు విజయమల్లారా ఈ రాధాసులకు పాలభాగము కష్టం తీర్చిదిద్ది సహజ కవచ ఖచ్చిత వైద్యులు ప్రభావిత్వానికి మంచి వివేకం వీరగన్నుడు విధరాయిపుడు నేడి మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున ఈ సర్వత సతత శాశ్వత ఈ కుల కనుక మహాపంకలమును శాశ్వతముగా ప్రక్షాళముగా గావించగలను